షూట్ అయింది. సరే ఇదిగో ఇది చూసారా, పెయిన్ కిల్లర్ ఇది. పెయిన్ కిల్లర్ లేయకూడదు, కానీ పెయిన్ కిల్లరు. నాకు గత 4 రోజుల నుంచి బ్యాక్ పెయిన్. కూర్చొని 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 పరిచర్యలో కూర్చొని 4 రోజుల నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఈ బ్యాక్ పెయిన్ ఇక్కడికి వచ్చేసింది, ఈ గుండె కాడకి, ఈ హ్యాండ్ మొత్తం. నాకు బలమైన హ్యాండ్ అంటే ఇదే, ఎందుకంటే నాకు స్టిక్ మెయిన్ ఇదే. అయినా ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇప్పటికీ తగ్గలా. ఇది పెయిన్ కిల్లర్ వేసినా కూడా తగ్గలా. ఈ ప్రార్థన వరకు ఎట్టో కట్ట తగ్గిపోయిద్దిలన్నీ వేసుకొని కూర్చున్నా, అయినా తగ్గలా. 4 రోజుల నుంచి అసలు 23 నైట్ అసలు నిద్రపోలే, ఏడే ఉండా. నన్ను మన బాసులు పిలిచారు, అన్న అట్టయినా ఈరోజు రావాల్సిందే నువ్వని పిలిచారు. వచ్చాను. నైట్ అంతా పాపం వాళ్ళు అక్కడ కష్టపడితే నేను ఇక్కడ నైట్ అంతా నిద్ర లేకుండా అల్లాడిపోయి, అసలుకి నొప్పి, బ్యాక్ పెయిన్. బుజ్జక్క హ్యాపీగా ఉంది, ఆమె గ్యాస్ నాకు ఎక్కిచ్చింది. ఆదివారం ప్రార్థన చేశాను, ఆమె హ్యాపీగా ఉంది, దేవుని స్తోత్రం. ఆ స్పిరిట్ నా మీదకి వచ్చింది. వారం రోజుల నుంచి 4 రోజుల నుంచే చాలా బాధగా ఉంది. అసలుకి కూర్చోలేని పరిస్థితి. పొనుకుంటే లేచి లేచి కూర్చోవాలా. నేను ట్యాబ్కు నుంచునే పరిస్థితి అయింది, లేచి నుంచోవాల్సి వస్తుంది. కూర్చుంటానికి కూడా అవకాశం లేదు. మీ ముందు నిలబడలేక ఇక్కడ వాకింగ్ అవుతున్నాడు కదా, నేను నిలబడితే మనీ ఆపేస్తాడేమంటే చాలా అనుకుంటారని.